నేడు సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పిల్లల కోసం ఎంత సంపాదిస్తున్నామనేది కాదు, పిల్లలకు ఎంత సమయం ఇస్తున్నామనేది ముఖ్యం. పేరెంటింగ్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ టాస్క్ నౌఎడేస్. వరంగల్ జిల్లా, మహబూబాద్ జిల్లాలో రీసెంట్‌గా జరిగిన ఘటనలు పిల్లలలో ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆలోచన స్థాయిలు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క ఎక్స్‌ట్రీమిస్ట్ ఆలోచనలు ఎంతవరకు వెళ్తున్నాయనేది మనకు ఉదాహరణగా చూసుకోవచ్చు. వరంగల్ జిల్లాకు చెందిన సిద్ధు అనే అబ్బాయి తల్లి ఎండలో ఆడుకోవద్దు అన్నది అని చెప్పి తల్లి మీద కోపంతోని ఉరేసుకొని చనిపోవడం జరిగింది. 9 సంవత్సరాల అబ్బాయి. మహబూబాబాద్ జిల్లాలో హర్షవర్ధన్ అనే 9 సంవత్సరాల అబ్బాయి తండ్రి తనకు నచ్చినట్టుగా, అంటే అబ్బాయికి నచ్చనట్టుగా, తనకు నచ్చినట్టుగా కటింగ్ చేపించినందుకు తండ్రి మీద కోపంతోని పురుగుల మందు దాగి హర్షవర్ధన్ అనే 9 సంవత్సరాల అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 9 సంవత్సరాల పిల్లలు జీవితం అంటే ఏందో తెలవదు, చావు అంటే ఏందో తెలవదు, ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదు. అయినా కూడా పేరెంట్స్‌ని బెదిరిద్దామని చెప్పి వాళ్ళు ఏదో చేస్తే మొత్తం కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. పేరెంట్స్‌కి మాత్రం బాధ మిగిలింది. ఈ సిద్ధు అనే అబ్బాయికి 5 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోవడం జరిగింది. తల్లే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంటా ఉన్నది. ఇప్పుడు ఆ తల్లికి పుత్రశోకం మిగిలింది. అంటే పిల్లలలో ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది, మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా గమనించాల్సిన బాధ్యత పేరెంట్స్ ఖచ్చితంగా ఉన్నది. స్కూలుకి పంపించినాం, బుక్కులు ఇప్పించినాం, వాళ్ళకి యూనిఫార్మ్ ఇప్పించినాం, వాళ్ళకు ఏం కావాలో అన్నీ చేసినాం, కావాలంటే ట్యూషన్‌కి పంపిస్తున్నాం, పిల్లల్ని మొత్తం కూడా బిజీ ఉంచుతా ఉన్నాం. కనీసం పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చినాక మాట్లాడే టైం కూడా మనకు లేదు. మనం సీరియల్‌లో బిజీ ఉంటాం, పిల్లలు రీల్స్‌లలో బిజీ ఉంటారు. వాళ్ళు ఏంది, వాళ్ళ మాట తీరు ఏ విధంగా ఉన్నది, వాళ్ళ ప్రవర్తన తీరు ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎవరిని కలుస్తా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కనీసం మాట్లాడే పరిస్థితి పేరెంట్స్‌కి లేకుండా ఉంటుంది. దీని ద్వారా పిల్లలలో వచ్చిన మార్పులు గమనించకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకపోవడం, వాళ్ళు ఏ కంటెంట్ చూస్తా ఉన్నారు, ఏ కంటెంట్ తీసుకొని ఇప్పుడు ఫోన్‌లలో వాస్తవం ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నా, రీల్స్ తీసుకున్నా, లేకపోతే ఎక్కడ సోషల్ మీడియాలో తీసుకుని ఎక్కడ చూసుకున్నా కూడా అశ్లీలత పెరుగుతా ఉన్నది. ఎక్స్‌ట్రీమిజం పెరుగుతా ఉన్నది. విశృంఖల ఆలోచనలు పెరుగుతా ఉన్నాయి. హింసాత్మక ధోరణులు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని అవి చూడకుండా ఆపాల్సిన బాధ్యత. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, వాళ్ళు మన పక్కన కూర్చొని చూస్తా ఉన్నారు. కాబట్టి పిల్లలలో ఖచ్చితంగా కేవలం టీచర్ల మీద అంతా ఇడిచిపెట్టి అన్ని టీచర్లే చేయాలి. టీచర్లు పిల్లలు ఇప్పుడున్న పరిస్థితులలో సమాజంలో ఏ విధంగా ఉందంటే టీచర్లను బెదిరిస్తా ఉన్నారు, పేరెంట్స్‌ని బెదిరిస్తా ఉన్నారు. లాస్ట్‌కు తమ భవిష్యత్తును తమే నాశనం చేసుకునే పరిస్థితుల్లో పిల్లలున్నారు. అంటే "మొక్కై వంగనిది మానై వంగున" అన్నట్లు మనకు చిన్నప్పుడే ప్రవర్తన తీరులో మార్పు కనిపిస్తే, పెడదారి పడుతున్నది కనిపిస్తే, సెట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తును కాపాడిన వాళ్ళమవుతాం కాబట్టి, తల్లిదండ్రులు ఖచ్చితంగా కూడా పిల్లలలో ప్రవర్తన మార్పులొస్తాయి. అంటే కటింగ్ స్టైల్‌లో గావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్‌లో గావచ్చు, మాట తీరులో గావచ్చు, బాడీ లాంగ్వేజ్‌లో గావచ్చు, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్‌లో గావచ్చు, పేరెంట్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్‌లో గావచ్చు, ఎక్కడ మార్పొచ్చినా గూడా అప్పటిదప్పుడే సరి జేసుకుంటే తర్వాత వాళ్ళ భవిష్యత్తును సరి జేసిన వాళ్ళమవుతాం. పిల్లలకు వాస్తవంగా గూడా వాళ్ళతోని సమయం ఇవ్వడం, వాళ్ళతోని మాట్లాడడం ముఖ్యం. వాళ్ళతోని మాట్లాడడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటుర్రు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అవి పేరెంట్స్‌కు తెలిసి సెట్ చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి పిల్లలకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనం కేవలం వాళ్ళకి ఏం కావాలో అది సమకూర్చి మొత్తం కూడా మనం చేస్తున్నాం అనుకుంటే పిల్లలు ఎక్కడ పోతా ఉంది, ఏం సంగతి ఉన్నది మనకు కూడా తెలవదు. కాబట్టి స్కూల్ స్టార్ట్ అయితా ఉన్నాయి. ఇప్పటి నుంచి పేరెంటింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ క్రిటికల్ టాస్క్‌గా ఇప్పుడున్నది. కాబట్టి కేవలం టీచర్ల మీద ఇడిచిపెడితే మన పిల్లలు మన చేతికొచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లల్లో కూడా అనువైన వాతావరణాన్ని, బయట కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉంటూ కంపల్సరీ సూపర్విజన్ ఉండాలి. కేవలం పిల్లలకు ఒక లక్ష్యాలు నిర్దేశించే విజనే కాదు, కంపల్సరీ పిల్లల మీద సూపర్విజన్ ఉంటేనే వాళ్ళు మన చేతిలో ఉంటారు కాబట్టి అందరూ కూడా పిల్లల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.